రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. తాను రాజకీయాల్లో ప్రవేశించలేదని, పౌర హక్కుల సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నానన్నారు. తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదు, ఇక ముందు కూడా ఉండదన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఎన్నికల సంఘం అత్యున్నతమైన రాజ్యాంగ వ్యవస్థ అని ఒక తీర్పు గురించి చర్చను ప్రారంభించారు. ఆ తీర్పు గురించి మాట్లాడితే తాను భయపడతానని అనుకున్నారు. కానీ తీర్పు గురించి చర్చించే ముందు ఆ తీర్పును చదవాలని, కూటమిలో భాగస్వామ్యం కాకపోయినా కేజ్రీవాల్ మద్దతిస్తున్నట్లు గుర్తు చేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకను నేను హిమాలయ పర్వతాలు ఎక్కి అక్కడ స్థాపించి వచ్చినని చెప్పను. నేను అంత వెరితనం లేదు, అమాయకత్వం లేదు. కానీ వారి ప్రతిష్టను, ఆత్మగౌరవాన్ని భంగపరిచే విధంగా ఇప్పటి వరకు నేను ఏ పని చేయలేదు. ఈ విషయం ఆత్మగౌరవ ప్రాతిపదికన ఏర్పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ కదా. తెలుగువారి ఆత్మగౌరవం, దట్ వాజ్ ద స్లోగన్. దాన్ని భుజాల మీద వేసుకొని మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళందరూ గత 45 సంవత్సరాలుగా నాకు సుపరిచితులు, మిత్రులు. వారు మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళని కూడా అభ్యర్థిస్తా. నా అభ్యర్థిత్వాన్ని మీరు సమర్థించండి. నామినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్షన్. నన్ను ఎవరు ఇక్కడ రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ పోస్టుకో తీసుకుపోయి నామినేట్ చేస్తలేరు. నేను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక అభ్యర్థి. నా అభ్యర్థిత్వాన్ని సమర్థించే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ లేని వాళ్ళు కూడా కొందరు. అందుకొరకు ఎవరినో రాజ్యసభకు నామినేట్ చేసిందని ఎవరో వ్యక్తి గురించి మాట్లాడమంటే నేను మాట్లాడడం ధర్మం కాదు. అది వారి వారి అభిప్రాయం, వారి వారి అవగాహన. ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ ఆన్ ఎ ప్రిన్సిపల్, ఐ డోంట్ రిఫర్ టు ఇండివిజువల్స్, ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. ప్రధానంగా జాతీయ రాజకీయాలలో నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు వివిధ సందర్భాలలో, వివిధ హోదాలలో జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ రోజు జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ మనుగడ, ఉనికి ప్రమాదకరంగా మారిన సందర్భంలో ఇండియా కూటమి రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇండియా కూటమి యొక్క ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గౌరవించి ఈ రోజు ఎన్నికల బరిలో దిగడం జరిగింది. వారు ఎన్నికల బరిలో రావడంతో ఎన్డీఏ కూటమికి జాతీయ స్థాయిలో ఒక బలమైన ఛాలెంజ్ ను విసరగలిగినాం. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, పేదలకు రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే కూటమి ఇంకొక వైపున ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు. మొన్న ఉపరాష్ట్రపతి గారి రాజీనామా అందరికి ఆశ్చర్యకరం. వారి రాజీనామాకు గల ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడ్డది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో ఒకే ఒక ఎజెండా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీఏ అభ్యర్థిని ముందులు పెడితే, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి ఇండియా కూటమి ఈ రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించిండ్రు. కొంతమంది మిత్రులు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్లను, జాతీయ స్థాయి నాయకత్వం మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలు ఎత్తుకుతున్నారు. నేను ఒకే సూచన చేస్తున్నా, ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 4వసారి సీఎం అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సీఎంగా ఉన్న ఘనత నాకే దక్కింది. 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాలి, అందరికీ న్యాయం చేయాలి. కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని
పెద్ద పెద్ద వాళ్ళు పేదల్ని దోచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. నేను అందుకే ఒకే విషయం ఆలోచించాను, అభివృద్ధి జరగాలి, ఆదాయం పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, పెంచుకుంటూనే ఉండాలి. దీనికి ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం. ఈరోజు మిత్రులు చెప్పారు, ఈరోజు రాయలసీమను మీరు చూస్తే రాళ్ల సీమగా మారిపోతుందనుకున్న రాయలసీమ ఈరోజు గ్యారంటీగా చెప్తున్నా రాళ్ల సీమగా మారదు, రతనాల సీమ చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా చేస్తాను కూడా చెప్తాను. ఇంకో పక్క రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, రైల్వేలు కానీ ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీ ఇంటి మీదనే రూఫ్ టాప్ పవర్ తయారు చేసే పరిస్థితికి వచ్చాం, సోలార్ తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే అందులో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం. ఇప్పుడే అడిగారు మిత్రులు, 30 సంవత్సరాల్లో నాకు ఒక తృప్తి, సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం సంక్షేమం అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకే విషయం, ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా? మీరే చెప్పమంటున్నాను. బాగుపడ్డారా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. అప్పు చేసి పప్పు కొడి తింటే ఏమవుతుంది? చెప్పే మిగులుతుంది, అవునా కాదా? కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి అందులో పేదవాళ్ళని ఆదుకుని మళ్ళీ అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళని ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను. హైదరాబాద్లో నేను ఐటీ అంటే అందరూ ఎగతాళి చేశారు, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చూస్తే నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచంలోనే తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెస్తున్నారంటే అది నాకు ఆనందం. ఒకే ఒక నిర్ణయం, ఆ రోజు మీ అందరి ఇంటింటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని చెప్పాను, చదివించమన్నాను. పిల్లలకు డబ్బులు కాదు కావాల్సింది, సంస్కారాన్ని ఇవ్వండి, చదువునిప్పించండి. మీ పిల్లలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెప్పాను. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, మంచి పాష్ లొకాలిటీకి వెళ్తే అక్కడ గట్టిగా తెలుగులో మీరు మాట్లాడితే ఒక కేక వేస్తే 100 మంది గ్యాదర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే తెలుగువాడు ఈరోజు ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు వెళ్లే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్ నగరం ఉంది, 30 ఏళ్ళు, ఈరోజు ఒక విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఒక విజన్ చేశాం, ఆ రోజు ఒక ప్రాధాన్యత ఇచ్చాం, సైబరాబాద్కి నాంది పలికాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ కూడా పనిచేసి బాగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఆడబిడ్డల కోసం డాక్రా సంఘాలు పెట్టాను. ఏం తల్లి జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు, మళ్ళా కష్టాలు కొని తెచ్చుకుంటాం. ఇంకో పక్క వైకుంఠ పాడ ఆడతాం, పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా నేను అభివృద్ధి చేయడం, ఇంకొకడు వచ్చి చెడగొట్టడం. ఈసారి మాత్రం జరగడానికి వీలు లేదు. అదే మరి అప్పట్లోనే వెలుగు తీసుకొచ్చాను, పేదరిక నిర్మూలన కోసం వెలుగు తీసుకొచ్చాను. డాక్రా సంఘాలే కాదు, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం, స్వయం సహకార సంఘాలను తీసుకొచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క 30 సంవత్సరాల్లో మనం ఏవైతే చేశామో, విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి. 2014లో
రెండు రాష్ట్రాలుగా విడిపోవడం, మనకు ఆదాయం తగ్గడం. మళ్ళీ నేను ఆలోచించాను, నన్ను మీరు నమ్ముకున్నారు, పార్టీని మీరు నమ్ముకున్నారు, ఇన్ని సంవత్సరాలు గౌరవించారు, తిరిగి మీ రుణం తీర్చుకోవాలని 14-19లో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం. అయితే 19లో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కానీ నేను భయపడలేదు, మీరు భయపడ్డారు, కొంతమందిని భయపెట్టారు, మిమ్మల్ని కూడా భయపెట్టారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇండ్లలో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఫ్రీగా చెప్పగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేసినా, మంత్రులు సరిగా రాకపోయినా, అధికార యంత్రాంగం పనిచేయకపోయినా నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మీరు సాధించిన విజయం కూడా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి, నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి పోటీ చేయాలనుకున్నాం. బీజేపీ సపోర్ట్ చేశారు. నేను కూడా ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, అందరి సహకారం అవసరమని ముందుకెళ్ళాం. మీరు కూడా విద్యత ప్రదర్శించారు. 94% స్ట్రైక్ రేట్, చరిత్రలో ఎప్పుడు గెలవని గెలుపునిచ్చిన మీకు మరొకసారి అభినందనలు. ఆ గెలుపు ఈరోజు ఈ విజయాలకు దోహదం చేస్తా ఉంది, మీ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, నేను 19-2000లో విజన్ 2020 తీసుకొచ్చాను. ఈరోజు విజన్ 2047 తీసుకొచ్చాను. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం 2047కి నేను ఒకటే ఆలోచిస్తున్నాను. చాలా మంది మీరు అనిపిస్తుంది, ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మలా, 30 ఏళ్ళు అయిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ నేను ఆలోచించే విధానం, ఈ 20 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఈ స్టేట్ ఉంటుంది. ఇండియా కూడా అభివృద్ధి అవుతా ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనేక సంస్కరణలకు నాంది పలుకుతున్నారు. నేను ఈ రోజు కాదు, మొదటి నుంచి సంస్కరణని అమలు చేశాం. అలాంటి దీంట్లో దేశం అభివృద్ధి కావాలి, మనం కూడా దేశంలో ఒక భాగం. అలాంటి దేశం అభివృద్ధి అయినప్పుడు ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు. కొంతమంది అధికారం ఇస్తే సొంత పనుల కోసం ఉపయోగించుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పుడూ ప్రజల కోసమే అధికారాన్ని ఉపయోగించాం తప్ప వేరే విషయం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ ఎన్డీఏ కానీ మనం కూడా భాగస్వాములై మన రాష్ట్రానికి ఉపయోగించుకున్నాం. ఇలాంటి రాజకీయాలు మనం చేస్తే ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున. ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది. అవినీతితో ఒక పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు, అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు.
పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లు వేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ వేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రాష్ట్రంలో పెట్టుబడులు కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటి మెట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికే సిద్ధం. అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క ఒక దళిత లీడర్ని డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా? నేను డ్రామా వేయలా. నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంట. నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్ తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు. వాడు ఆటో డ్రైవింగ్ చేస్తాడు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు, చేయలేదంటాడు. బాగా మాట్లాడతాడు. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాటకం వేసి మూగంటాడు. అలాంటి పార్టీ ఇది. చేతులుండే వాళ్ళకి వికలాంగులు పింఛను కావాలి, చేతులు లేవని మూగ బాగా మాట్లాడేవాడు మూగ అని డెమ్ అండ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను. కానీ మీరు కూడా ఆలోచించండి, నాకు సోషల్ ఆడిట్ జరగాలి. ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఇతను అనర్హుడు, తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి. చేస్తారా లేదా? నేను ఎవ్వరికి అన్యాయం చేయను, అర్హులందరికీ ఇస్తా. ఒకవేళ అర్హులు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించను. ఇది నా గ్యారంటీ అని కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే నేను మిమ్మల్ని కోరేది, ఒకప్పుడు రాయలసీమ
ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు. కడప జిల్లా ఒకప్పుడు చూశారు, అవునా? జ్ఞాపకం తల్లే మీకు? ముఠా కక్షలు జ్ఞాపకం ఉన్నాయి తమిళ్లో? రక్తం పారిన విషయం గుర్తుందా మీకు? ఆ రక్తం పారించిన ఈ రాయలసీమలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకుంది. రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు సృష్టిస్తే అవి కూడా కంట్రోల్ చేశాం. ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడైనా కానీ అఘాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏమమ్మా, మొదటి 5-6 నెలలు నాకు కూడా కష్టమైంది. చెప్పా, తాట తీస్తానని చెప్పా. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు. ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు. ఎలాంటి వాళ్ళంటే ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు, నా పోలీసులే, పోలీసులు చూస్తూ ఉంటారు. వాడిని హాస్పిటల్కి తీసుకుపోరు. తీసుకుపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళా వాళ్ళని పిలిపించి మోసం చేసి అతన్ని వాళ్ళ వైఫ్ దగ్గర చెప్పిస్తారు. అంబులెన్స్ చంపేశారంట. అంబులెన్స్ వాళ్ళు ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్ లో కావాలని చంపేశారని నీచంగా మాట్లాడితే వీళ్ళని ఏమనాలని అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీ మామిడికాయల రైతులకు రేట్లు తగ్గితే నేను 8 రూపాయలు 4 రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేసి తొక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను. ఇంకో పక్క కూడా ఒకే హామీ ఇస్తున్నా. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు. 95లో మీరు చూశారు. ఎవరైనా సరే తోక తిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏమాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు. ఈరోజు మా ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ మీరు తప్పించుకోలేరు. చట్టం ముందర మిమ్మల్ని నిలబెట్టడమే కాదు, మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ నేను ముందే చెప్పాను, నీళ్లు తీసుకొస్తా. నిన్నే కుప్పానికి తీసుకెళ్ళాం. ఈ రాబోయే సంవత్సరం అంద్రి నీవా చిత్తూరు వరకు వెళ్తుంది, మదనపల్లి నుంచి రాయిచోటుకు వస్తుంది, వాయిల్పాడుకు వస్తుంది, పీలేరుకు వస్తుంది, అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తాం. అదే సమయంలో రాబోయే సంవత్సరం నగరి గాలేరు కడప వరకు వస్తుంది. ఆ తర్వాత రాజంపేట తీసుకొస్తా. 3 ఏళ్లలో కోడూరు కూడా తీసుకెళ్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, సాగునీరు ఇస్తాం, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ అయితే 90% సబ్సిడీ ఇస్తున్నాం. రాయలసీమలో ఇప్పుడు కూడా నేను చూస్తే రాజంపేటలో కూడా వ్యవసాయం తగ్గింది, హార్టికల్చర్ పెరిగింది, డైరీ పెరిగింది, అదే మాదిరిగా లైవ్ స్టాక్ కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు రాయలసీమలో రోడ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చాయి. ఇక్కడ ఆటోమొబైల్ వస్తుంది. ఒక కియా మోటార్ అనంతపూర్లో వస్తే, కరూరు జిల్లాలో వస్తే
అనంతపురం జిల్లా ఈరోజు రూపురేఖలే మారిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం. రాబోయే రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్స్ కానీ, స్పేస్ కానీ, ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, డ్రోన్ రంగాల్లో వినూత్నమైన మార్పులు, పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, రాయలసీమలో ఒకప్పుడు రాయలేలిన సీమ ఇది, రతనాల సీమ ఇది. తర్వాత పాలకులంతా కూడా రాళ్ల సీమ చేశారు, ఆశ వదిలిపెట్టారు. మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమని కాపాడాలని ఆలోచించిన వ్యక్తి, నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇవ్వచ్చని దారి చూపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు నేను వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈసారి జూలైలోనే నీళ్లు ఇచ్చాం, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టాం. ఇప్పటికే 85% రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. ఇంకో పక్క రాయలసీమని రతనాల సీమగా తయారు చేయడానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక హార్టికల్చర్ హబ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ వస్తే ఈ రాయలసీమలో కరువు అనే మాట ఉండదు, నీళ్లు పుష్కలంగా వస్తాయి. అందుకే ఇంకొకటి ఆలోచించాను. నా ఆలోచన ఇప్పుడు కాదు, 25 ఏళ్లకు మునిపించి ఆలోచిస్తున్నాం. ఏదైతే గంగా నది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలి. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, ఒకప్పుడు అధ్వానమైన రోడ్లు, ఈరోజు రోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి. ఇంకో పక్క ఒకప్పుడు ఫోన్లు పనిచేసేటివి కాదు, ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా సంస్కరణల వల్ల వచ్చిన ఫలితాలు ఇవన్నీ. అదే ఈరోజు వరదలు వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో కరువు వస్తూ ఉంది. గోదావరి నది ఉంది, ఎన్నో సంవత్సరాలుగా 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. రాయలసీమ ఉంది, నీళ్లు రాకుండా, పంటలు వేయకుండా, మొన్నటి వరకైతే అనంతపూరు ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చారు. అనంతపూర్లో 400 మిల్లీమీటర్ల వర్షపాతమే పడుతుంది. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా. అందుకే ఈరోజు మనం కానీ గంగా కావేరి చేస్తే, నదుల అనుసంధానం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. అది వచ్చే లోపల వంశధార దగ్గర నుంచి గోదావరి, కృష్ణ, పెన్న అన్ని నదుల అనుసంధానం చేయాలని నేను సంకల్పం చేశా. అది చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూనే సూపర్ 6 ఏమమ్మా, సూపర్ 6 సూపర్ హిట్ అవునా కాదా? అవునా కాదా? గట్టిగా చెప్పండి తల్లి, మీకోసం ఎంతో కష్టపడుతున్నాం. 15 నెలలు ధైర్యంగా గర్వంగా చెప్తున్నా, సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్లు పెంచామా లేదా? చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా? రైట్. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని బీఆర్ఎస్ పై కేసులు పెడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ బంధం అసెంబ్లీలో నగ్నంగా కనిపించిందని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాడి అని వివరించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని, మేడిగడ్డ ప్రాజెక్టు 7 బ్లాక్లో 1 బ్లాక్లోనే సమస్య ఉందని, మిగతావన్నీ బాగానే ఉన్నాయన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కానీ అక్కడ ఎందుకంటే రాహుల్ గాంధీ ఏది చెప్తాడో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది పాటిస్తుంది. రాహుల్ గాంధీ సిబిఐ, ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్లు బీజేపీ
దాన్ని ప్రతిపక్షాలను ఎలిమినేట్ చేయడానికి వాడుకుంటుందని రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ధర్నాకు దిగింది. ఉద్యమానికి బీసీవై పార్టీ నుండి పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. సిపిఎస్ విధానంపై పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు మరో విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లెనిన్ సెంటర్లో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానం రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ సంఘీభావం తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉడకబెట్టే ప్రయత్నం బహుశా మన ఉద్యమాలే గత చేసినది మనకి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ తెలుగుదేశం కూడా మీ ప్రభుత్వానికి ఓపెన్ గా మీ కేంద్ర ప్రభుత్వం తెచ్చే యూపీఎస్ కాదు, ఖచ్చితంగా ఓల్డ్ ఉద్యోగుల ఐక్యత కావాలి 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 సంక్షేమము అలాగే బీసీ మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చేసినందుకు మీ అందరి తరపున కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేయవలసిన సంబంధించి చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి పెద్దలు కేఆర్ అన్న కూర్చోండి. నాకు ఆ సామెత గుర్తుకొచ్చింది, ఆ జోక్ గుర్తుకొచ్చింది. ఉదయాన్నే పెట్టారు ఎవరు మిత్రులు నాకు. రెండోది మిత్రులారా, ఈ రోజు ఈ ప్రభుత్వం లాటిన్ అమెరికాలో విప్లవం తెచ్చినటువంటి చెగువేరా మాట తప్పలేదు. మరి మీరెందుకు మాట తప్పారు? సంవత్సరం అయింది, ఇంతవరకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పిలిచి నేను పాత పెన్షన్ ఇస్తానని చెప్పే ధైర్యం ఎందుకు నువ్వు చేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఒక్కసారి ఉడకబెట్టే ప్రయత్నం బహుశా మన ఉద్యమాలే గత చేసినది మనకి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ తెలుగుదేశం కూడా మీ ప్రభుత్వానికి ఓపెన్ గా మీ కేంద్ర ప్రభుత్వం తెచ్చే యూపీఎస్ కాదు, ఖచ్చితంగా ఓల్డ్ ఉద్యోగుల ఐక్యత